నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సరిహద్దులను టార్గెట్ చేస్తూ లక్ష్యం చేసుకుని ఇరాన్ భారీ దాడులు చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఉత్తర సరిహద్దు ప్రాంతంతో పాటు సముద్ర సరిహద్దులో దాడులు జరిగినట్లు కువైట్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ దేశ ఉత్తర సరిహద్దుల్లోని 3 కీలక కేంద్రాలపైన జరిగిన దాడుల్లో భౌతిక నష్టం వాటిల్లిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ ఉతైబీ గారు స్పష్టం చేశారు. దీనితో పాటు కువైట్ సముద్ర సరిహద్దుల్లో ఉన్న కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన ఒక అప్షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ పైన ఇరాన్ దేశం నుంచి డ్రోన్ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ప్లాట్ఫారం దెబ్బతినడమే కాకుండా అక్కడ పని చేస్తూ ఉన్న ఒక కార్మికుడికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన కార్మికుడికి ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్స అందిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపైన వెంటనే స్పందించిన రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో కలిసి తగిన చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. కువైట్ దేశ భద్రతను సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కువైట్ సాయుధ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కువైట్ దేశం మీద మనం చూసుకుంటే కానీ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇలా సరిహద్దును లక్ష్యం చేసుకోవడం వల్ల ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళేవారు కువైట్కు వచ్చేవారు ఉండడం వల్ల దీంతో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇరాన్ వచ్చేసి అమెరికా ఎయిర్ బేస్ల మీదే మేము దాడులు చేస్తామని ప్రకటిస్తూ వస్తూనే ఒకవైపు ఎయిర్పోర్ట్ల మీద, అలాగే చమురు కేంద్రాలు, గ్యాస్ క్షేత్రాలు, అలాగే సరిహద్దులు, సముద్ర సరిహద్దులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలపైన దాడులు చేస్తూ తన యొక్క వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రజలకు హాని కలిగించమని చెప్పేసి ఇరాన్ చెబుతూనే దాడులు చేస్తూ ఉండడం ప్రస్తుతం అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కలవరపెడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.